హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టాటిస్టిక్స్ సెమ్ 3కి సంబంధించిన యూనిట్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, మెథడ్ ఆఫ్ మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది ఈ వీడియోలో. అండ్ ఇవి వచ్చేసి 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 4కి సంబంధించి. సో ఈ యూనిట్లో ఈ 6 క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా ప్రీవియస్ వీడియోలో యూనిట్ 3, యూనిట్ 2, యూనిట్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ హ్యాండ్ రిటన్ నోట్స్తో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీకు ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి చూసి తెలుసుకోండి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా వస్తాయి అన్నట్టు. సో నెక్స్ట్ మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇది యూనిట్ 4లోని ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి అంటే MLE మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్. సో దీని ఆన్సర్ ఇది. సో కొందరు అడుగుతున్నారు కదా బయోస్టాటిస్టిక్స్ రిలేటెడ్ అని. సో ఇది నేను చెప్పేదైతే స్టాటిస్టిక్ ఇన్ఫరెన్స్ గురించి, అంటే MSTCS కానీ లైక్ మ్యాథ్స్ గ్రూప్ వాళ్ళకి స్టాటిస్టిక్స్, సో బీకామ్ వాళ్ళకి అలాంటి గ్రూప్స్కి కాదు. సో రిలేటెడ్ ఆన్సర్ ఉంటే మాత్రం చూసుకోండి అంతే. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ ఆల్ ద మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్ ఈజ్ మెథడ్ MLE. సో అన్ని మెథడ్స్లోకి వెళ్ళి MLE అనేది ఇంపార్టెంట్ మెథడ్ అంట. సో ఇది సఫిషియెంట్గా అంటే కన్సిస్టెంట్గా ఆన్సర్స్ అనేది ఇస్తుంది. ఇంకా ఏమేమి మెథడ్స్ ఉంటాయనంటే మెథడ్స్ ఆఫ్ మూమెంట్స్ కానీ ఇంకా పాయింట్ ఎస్టిమేషన్ అలా ఉంటాయి కదా. సో ఆ మెథడ్స్ అన్నిటిలోకి వెళ్ళా మన MLE మెథడ్ అనేది ఇంపార్టెంట్ అంట. సో ఇది మనం లైక్ సోదిపాటు ఒకటి ఫస్ట్ రాస్తాం కదా, దేనికైనా మంచి ఇట్స్ ఏ గుడ్ మెథడ్, ఇట్స్ ఇంపార్టెంట్ మెథడ్ అలా అన్నట్టు. సో నెక్స్ట్ దిస్ మెథడ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్ఏ ఫిషర్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేసిండట. సో ఫస్ట్ ఈ మెథడ్ గురించి తెలుసుకునే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే లైక్లీహుడ్ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే సో ఈ మెథడ్ అనేది డిరైవ్ అయిందే ఈ ఫంక్షన్ నుంచి, లైక్లీహుడ్ ఫంక్షన్ నుంచే ఈ మెథడ్ అనేది డిరైవ్ అయింది. అందుకే ఫస్ట్ ఈ మెథడ్ గురించి నేను మీకు ఇందులో చెప్తున్నా. మళ్ళీ ఈ మెథడ్ తెలియదు కదా, కన్ఫ్యూజ్ అవుతారని ఈ మెథడ్ డెఫినేషన్ లైక్ ఇక్కడ రాసిన. సో దీని నుంచే ఇది వస్తుంది అన్నట్టు. ఫస్ట్ లైక్లీహుడ్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. లెట్ x1, x2, x3 అప్ టు xn బి ఏ ర్యాండమ్ శాంపిల్స్ ఆఫ్ సైజ్ n. సో ఇవి x1 టు xn అనేవి ర్యాండమ్ శాంపిల్స్, సైజు స్మాల్ n. సో ఇక్కడ స్మాల్ n వరకు ఉన్నాయి కదా, అందుకని స్మాల్ n వరకు. డ్రాన్ ఫ్రమ్ ఏ పాపులేషన్ విత్ PDF అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, PMF అంటే ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. సో డెన్సిటీ ఫంక్షన్ని మనం ఎఫ్తో మనము ఇండికేట్ చేస్తాం, f ఆఫ్ x θ అని. సో మాస్ ఫంక్షన్ని P తోటి, P ఆఫ్ x θ అని. క్వశ్చన్లో మనం ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు లేదా ఏదైనా నీమన్ ఫ్యాక్టరైజేషన్ థియరమ్ అని ఉంటుంది కదా, అందులో మనము ఈ PDF అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ అనేది అక్కడ యూజ్ అవుతుంది నీమన్ ఫ్యాక్టరైజేషన్ థియరంలా. సో నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్లో దెన్ సో ఇవి x1 టు అప్ టు xn ర్యాండమ్ శాంపిల్స్ అనుకున్నాం, సైజు స్మాల్ n అనుకున్నాం. నెక్స్ట్ వీటికి ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్ వచ్చేసి x, θ. x అనేది వేరియబుల్, θ అనేది పారామీటర్ అంటే పాపులేషన్ పారామీటరు, ఇదేమో వేరియబుల్. దెన్ ద లైక్లీహుడ్ ఫంక్షన్ యూజువల్లీ డినోటెడ్ బై. సో లైక్లీహుడ్ ఫంక్షన్ దేనితో డినోటెడ్ చేస్తారంటే L ఈజ్ ఈక్వల్స్ టు L ఆఫ్ θ. సో L అన్న లైక్లీహుడ్ ఫంక్షనే, L ఆఫ్ θ అన్న లైక్లీహుడ్ ఫంక్షనే. ఒక్కొక్కసారేమో మనం L ఆఫ్ θ అని ఇండికేట్ చేస్తాం, ఒక్కొక్కసారి సింపుల్గా L అని ఇండికేట్ చేస్తాం. అందుకే ఇక్కడ L ఈజ్ ఈక్వల్స్ టు L ఆఫ్ θ అని ఇష్టం. θ అంటే ఇక్కడ ఏంటి పారామీటర్, లైక్లీహుడ్ ఫంక్షన్ ఆఫ్ ఏ పారామీటర్. సో దీని ఫార్ములా వచ్చేసి ఇది L ఆఫ్ θ అంటే L ఈజ్ ఈక్వల్స్ టు L ఆఫ్ θ ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x1, θ. సో ఇక్కడ ఉంది కదా, ఇది ఫంక్షన్, లైక్లీహుడ్ ఫంక్షన్ది ఇది ఫంక్షన్. సో f ఆఫ్ x1, θ, x2, θ, x3, θ. సో మనం ఇక్కడ x1 టు xn అనుకున్నాం కదా, దాన్ని ఇక్కడ లాంగ్గా రాసినాం అన్నట్టు. సో సమ్మరైజ్ చేసినాం, x1, x2, x3, xn వరకు ఉన్నాయి కాబట్టి xn, θ ఇలా రాసుకున్న తర్వాత అకార్డింగ్ టు MLE మెథడ్ L ఆఫ్ θ షుడ్ బి మ్యాక్సిమం. సో మినిమం మ్యాక్సిమం అని ఉంటాయి కదా, అది ఈ మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్లో ఇది లైక్లీహుడ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమంగా ఉంటుందంట. అంటే ఏమంటారు, గ్రేటర్ దెన్ 1 ఉంటుంది, మినిమం అంటే లెస్ దెన్ 1 అట్లుంటాయి కదా ఫంక్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి
L of theta is partially derivative with respect to theta twice. సో L of theta అనేది ఉంది కదా, సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీటా తోటి 2 times డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తే మనకు ఈ ఫార్ములా అనే MLE స్టేట్మెంట్ అనేది వస్తుంది. సో 2 times ఎట్లా డెరివేటివ్ చేస్తాం అంటే ∂L/∂θ. ఫస్ట్ టైం పార్షియల్ డెరివేషన్ అంటే డో యూజ్ చేస్తాం, సో డి యూజ్ చేయం, డో యూజ్ చేస్తాం. ∂/∂θ ఆఫ్ L ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ట్వైస్ అన్నారు కదా, అంటే డబుల్ డెరివేటివ్. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, ఇది లెస్ దెన్ 0 అంటే లెస్ దెన్ అన్న ఈక్వల్ టు అని ఏది పెట్టుకున్నా అంతే అని ఇక ఇట్లా పెట్టుకోవాలన్నట్టు. సో స్టాటిస్టిక్స్ ప్రకారం ఇన్ ప్రాక్టీస్. సో ఇది లాంగ్ ఉంటుంది, ఇలా లెస్ దెన్ ఎందుకు వచ్చింది, దీని లిమిట్స్ ఏంటి అంటే 1 <= ∂2L/∂θ² <= 1 అలా ఉంటాయి కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి లిమిట్స్ అని. సో దీనికి ఉంటుంది, మీరు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు అయితే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు చెప్పాలంటే చాలా లాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ బెటర్ టు టేక్ లాగరిథమ్ ఆఫ్ L of theta అండ్ పార్షియల్ డెరివేటివ్స్ ట్వైస్. సో ఇక్కడ L ఉంది కదా, L ఈజ్ ఈక్వల్స్ టు అనేది లాగరిథమ్ ఆఫ్ L తీసుకోమంటుండు. ఎందుకు అని అంటే ఎస్టిమేషన్ అనేది ఇంకా ఈజీగా మనకి వచ్చేస్తుంది కాబట్టి లాగరిథమ్ వాల్యూ L దగ్గర లాగరిథమ్ వాల్యూస్ తీసుకోమన్నాడు. సో ఇక్కడ L దగ్గర మనం log Lతో రీప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టేట్మెంట్ వచ్చేసింది. MLE స్టేట్స్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఎస్టిమేషన్ ఫర్ ద అన్నోన్ పారామీటర్ బై యూజింగ్ లైక్లీహుడ్ ఫంక్షన్స్ ఈజ్ నౌన్ యాజ్ MLE. ఈ లైక్లీహుడ్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని ఒక అన్నోన్ పారామీటర్ వాల్యూని ఎస్టిమేట్ చేసే ప్రాసెస్ ఏదో ఉందో అదే MLE. సో ఇవి రెండు యూజ్ చేసుకొని మనం మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం కదా, సో ఆ ఫైండ్ అవుట్ చేసేదాన్నే MLE అంటారు. సో దీన్ని దేని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసినాం, మ్యాక్సిమం లైక్లీహుడ్ ఫంక్షన్ ద్వారానే కదా మనము డెరైవ్ చేసింది. సో అదే ఉంది ఇక్కడ డెఫినేషన్లో చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఎస్టిమేషన్ ఫర్ ద అన్నోన్ పారామీటర్ బై యూజింగ్ లైక్లీహుడ్ ఫంక్షన్. సో లైక్లీహుడ్ ఫంక్షన్ ద్వారా ఒక పారామీటర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ని ఏమంటాం, మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్. సో ఇక్కడ మనం ఏమని చెప్పినాం, అకార్డింగ్ టు MLE మెథడ్ L of theta షుడ్ బి మ్యాక్సిమం అన్నారు కదా. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు, సో క్వశ్చన్లోనే ఉంది మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్. సో అలా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ ట్రిక్, నాట్ ఏ డెఫినేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగినారు, ప్రాపర్టీస్ ఆఫ్ MLE. సో ప్రాపర్టీస్ ఏంటి ఉన్నాయంట, ప్రాపర్టీస్ ఆఫ్ MLE. సో వేటిని ఇది ఒబే చేస్తుంది అని సో ఉంటాయి కదా, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ వీటికి ప్రాపర్టీస్ కింద రాయొచ్చు. బట్ కొన్ని ప్రాపర్టీస్ మాత్రం నేను ఇచ్చిన. ఇన్ ఆర్డర్ టు నో ద ప్రాపర్టీస్ ఆఫ్ MLE వీ హ్యావ్ టు మేక్ సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్. సో మనం అజంప్షన్ చేసుకున్నాం కదా, సో ఈ L ఇక్కడ మనం పార్షియల్ డెరివేటివ్ చేసినాం. సో ఈజీ ఎక్స్ప్లెనేషన్ కోసం, ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం L ఈజ్ ఈక్వల్స్ టు లాగరిథమ్ వాల్యూ అనుకున్నాం. సో ఇవన్నీ అజంప్షన్సే కదా. సో ∂/∂θ కానీ, ఫస్ట్ టైం డెరివేటివ్ కానీ, సెకండ్ టైం డెరివేటివ్ కానీ, సో ఇలా చేసినాం కదా. సో వీటి అజంప్షన్స్ ప్రకారం తర్వాత ఈ అజంప్షన్స్ యూజ్ చేసుకునే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఫస్ట్ అజంప్షన్స్ ఏంటో చూద్దాం. ద ఫస్ట్ అండ్ సెకండ్ డెరివేటివ్, సో అక్కడ అనుకున్నాం కదా ∂/∂θ ఆఫ్ log L ఈజ్ ఈక్వల్స్ టు 0, ∂2/∂θ² log L <0 అని అనుకున్నాం కదా ఇది. సో థర్డ్ టైం డెరివేటివ్ వాల్యూ ఇట్లా వస్తుందంట, ∂3/∂θ³ log L m of x. సో ఇలా వస్తుంది అని వీళ్ళు అంటున్నారు. సో ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ m of x అనేది <k అవుతుందట. k అంటే ఏంటి అంటే పాజిటివ్ క్వాంటిటీ, అంటే +1 +2 +3 అట్లా ఉంటాయి కదా, మైనస్ నెంబర్స్ కాక ప్లస్ క్వాంటిటీస్. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ద రేంజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఇండిపెండెంట్ విత్ హెల్ప్ ఆఫ్ అబోవ్ అజంప్షన్స్. MLE possesses number of important properties which will be stated as follows. సో ఈ అజంప్షన్స్ యూజ్ చేసుకొని ప్రాపర్టీస్ వచ్చినాయంట. సో MLEs ఆర్ కన్సిస్టెంట్. సో కన్సిస్టెంట్ వాల్యూస్ అనేవి ఈ ఎస్టిమేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్, ఇఫ్ MLE ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఇన్ ద క్లాస్ ఆఫ్ సచ్ ఎస్టిమేటర్స్. సో ఒక ప్రాబ్లమ్కి ఇచ్చిన దానికి MLE అనేది ఎగ్జిస్ట్ అవుతే అది అన్నిట్లోకెల్లా ఎఫిషియంట్ ఎస్టిమేషన్. సో ఇది సఫిషియెంట్గా
అంటే కరెక్ట్ ఆన్సర్స్ అంటే మంచి మెథడ్ అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ పాయింట్. సో అది మోస్ట్ ఎఫిషియంట్ ఆన్సర్స్ అనేది ఇస్తుందంట. నెక్స్ట్, ఇఫ్ ద సఫిషియంట్ ఎస్టిమేటర్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ MLE. If t is the MLE of theta and pi of theta is one function, then pi of t is MLE of pi of theta. సో ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ ఒక లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ లాంగ్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. బట్ ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి పెట్టేంత టైం లేదు. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నీమన్ ఫ్యాక్టరైజేషన్ థియరం చూద్దాం. ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.